పాపిన్స్ రూ. 10 ఆశా చాక్లెట్. బైట్స్, మెలోడీ రూ. 5 క్యాడ్బరీ, కిట్ క్యాట్, మంచ్, టిడ్బిట్స్, నాచురో, నారుటో వాటెవర్ బర్త్‌డే చాక్లెట్స్. ఇవన్నీ చిన్నప్పుడు బీభత్సంగా తినేసా. ఇప్పుడు నాకు 22 ఏళ్ళు. అసల డయాబెటిస్ ఎందుకు రాలా అని నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ పింకీని. కొత్తగా ఛానల్ పెట్టా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆశా చాక్లెట్ కొనేస్తా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే. ప్లీజ్. నా ఫేవరెట్ చాక్లెట్ అయితే క్యాడ్బరీ వావి. అది కొంత టైమే నడిసింది గానీ మార్కెట్‌లో. అమ్మ బాబోయ్! దానికి మన మీద, మన జనరేషన్స్ మీద, మన మీద ఉన్న ఇంపాక్ట్ మామూలుగా లేదు. మిక్కీ మౌస్ క్యారెక్టర్ కోసమైతే మా ఇంట్లో యుద్ధాలు జరిగేవి నాకు, మా చెల్లికి. ఫస్ట్ ఆ చుట్టుపక్కలున్న డార్క్ చాక్లేట్ పార్ట్ అంతా తినేసేదాన్ని. ఆ తర్వాత మెల్లమెల్లగా ద క్యారెక్టర్ హెడ్, టోస్ అండ్ హ్యాండ్స్ అలా ఒక్కొక్కటి తినేదాన్ని సైకోపాత్‌లాగా. మీరు అలానే చేశారా? ఒకసారైతే మా పక్కింటి అన్నయితే నన్ను తిట్టాడు. "అలా తినబాకే సైకో దాన" అని. నాకు ఈ విషయం బాగా గుర్తుంది. "ఎందుకలా తింటున్నావే సైకో దాన" అని తిట్టెళ్ళాడు. డైరీ మిల్క్ వాళ్ళది ఇంకొక ఫేమస్ చాక్లేట్ గెస్ చేయండి. మా బాబాయ్ వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు పిల్లలకి అని చెప్పి ఒక 500 ఇస్తారు కదా! వద్దు బాబాయ్, వద్దు బాబాయ్ అని చెప్పి మార్కెట్‌కి తీసుకెళ్ళి ఈ చాక్లేట్ కొనిపించుకునేవాళ్ళం మేము. మీకు 5 సెకండ్లు టైమ్ ఇస్తున్నా. డైరీ మిల్క్ సిల్క్. ఒకళ్ళన్నా కరెక్ట్‌గా గెస్ చేసారా? అసలు 500 బ్యాక్ ఇచ్చేసి నేను మా చెల్లి చెరొక 100 పెట్టించి సిల్క్ కొనిపించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. మేము మ్యాథ్స్‌లో ఫెయిల్ అవ్వడం తప్పే కాదని. నేను మా చెల్లి రోజుకొక తినేవాళ్ళం. మా బాబాయ్ వాళ్ళిచ్చిన చాక్లేట్. మా చెల్లి అయితే ఒకసారి తన సిల్క్ చాక్లేట్ అయిపోయినట్టు ఓవర్ యాక్షన్ చేసిందనమాట. చేశాక నాది అయిపోయాక ఫ్రిడ్జ్‌లోంచి ఎక్కడో వెనక దాచుకున్న తన చాక్లేట్‌ని తీసి నన్ను ఊరిస్తా తినిపిచ్చింది. నా బొమ్మలు సరిగ్గా లేకపోతే జడ్జ్ చేయొద్దు. ఐయామ్ స్టిల్ లెర్నింగ్. ఓకే. మా మమ్మీ ఎవ్రీ సింగిల్ సండే 5 స్టార్ ఇంటికి తెచ్చేది. దానికోసం చాలా చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఒకవేళ ఏమన్నా పిచ్చి పని చేసి, దొంగ పని చేసి దొరికామంటే రూ. 5 5 స్టార్ రాదని జెప్పి చాలా ఫీలయ్యి చాలా తప్పులు చేయకుండా ఉన్నాం. ఇట్స్ లైక్ ఎ రివార్డ్. ఈ చాక్లేట్ పక్కన పెడితే ఎవరికైనా బలపాలు తినేవాళ్ళా? ఈ సీక్రెట్ ఎవరికీ చెప్పొద్దు కానీ, నాకు ఫినాయిల్ స్మెల్ చూసిన ప్రతిసారి నాకు తాగాలనిపిచ్చేది. మీకు కూడా అలానే ఉంటదా? మీకు బేకరీలో ఈ స్నాక్ తెలుసా? ఇది నా ఫేవరెట్ స్నాక్. ఎవ్రీ సండే ఇప్పుడు గూడా నేను మా ఇంటి చివర ఉన్న బేకరీకెళ్ళి ఈ రౌండ్ స్నాక్ కొనుక్కునేదాన్ని. దీని పేరు నాకు తెలీదు. ఏమీ తెలీదు. చ నాకు పెర్క్ ఎంత ఇష్టమంటే, నా ప్రతి బర్త్‌డేకి ఆ పెర్క్ 2 మహాలాక్టోలు పెట్టేదాన్ని. ఒక సంవత్సరం అయితే తెలివిగా మా క్లాస్‌లో 30 మందే ఉన్నారు. కానీ 40 మంది ఉన్నారు డాడీ అని చెప్పి 40 మందికి సరిపడా సామాను కొనిపించుకున్నాను మా నాన్నగారితో. 2 ఒక్కొక్కళ్ళకి 2 మహాలాక్టోలు, ఒక పెర్క్ వచ్చేది. మా డాడీ క్లాస్‌లో ఎళ్లి చూడంగానే నన్నొక లుక్కేసారు. అప్పుడు మా డాడీకి అర్థమైపోయింది నేనేసిన మాస్టర్ ప్లాన్.